ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ ఎనర్జీ అనేది ఏ డైరెక్షన్‌లో ఉంటే, నీ ఎనర్జీని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పుట్ ఆన్ చేస్తే, అక్కడే నీ ఎదుగుదల ఉంటుంది. అక్కడ నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడే నువ్వు గోయింగ్ టు రీచ్ ఎక్కడ నీ ఎనర్జీ రీచ్ అవుతుందో, అక్కడే నీకు ఫలితం అనేది ఉంటుంది. అక్కడే నీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక అడవిలో 2 సింహాలు ఉండేవి. యువ సింహాలు అంటే యంగ్ లాయన్స్. ఆ యంగ్ లాయన్స్‌కి ఒకటే ఒక డ్రీమ్. రెండిటికి కలిపి ఒకటే గోల్ ఉంది. ఆ అడవికి కింగ్ అవ్వాలి అని. సో, అలా రోజంతా అవి ఆ అడవికి కింగ్ అవ్వాలి, పోటీలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉండేవి. కానీ వాటి ఎనర్జీని మాత్రం వేరేరు డైరెక్షన్‌లో ఉండేవి. ఒకే అడవిలో ఉంటున్న 2 సింహాలు వేరేరు డైరెక్షన్‌లో ఎనర్జీ ఉంది. ఫస్ట్ లాయన్ మాత్రం ఎప్పుడు కూడా ఎవరు తన గురించి ఏమనుకుంటున్నారు, తనకి ఎన్ని ఓట్లొస్తాయి, తనకి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది, ఎవరెవరు తన గురించి మాట్లాడుకుంటున్నారు, నాకన్నా ఇక్కడ ఎవరు బెటరు, నేనా, నాతో పోటీ పడేవారా, ఎప్పటికైనా సరే నేనే విన్ అవుతాను, ఇన్ని రోజులు వెయిట్ చేశాను నేను, ఐఎమ్ వెరీ హార్డ్ వర్కర్ అంటూనే తను ఆలోచిస్తూ ఉండేది. దాని ఎనర్జీ మొత్తం కంప్లైంట్స్ మీదనో, కంపారిజన్స్ చేస్తూ తన టైం అంతా అక్కడ యూజ్ చేసుకుంటూ ఉండేది. రెండో సింహం మాత్రం తనకి తన దగ్గర ఏముంది, తన స్ట్రెంగ్త్ ఏంటి,